డాక్టర్ కన్సల్టేషన్, ఐసీయూ బెనిఫిట్, యాక్సిడెంటల్ డెత్ కవర్ మరియు హాస్పిటల్ క్యాష్ కూడా. ఇది వినడానికి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనిపించట్లేదు కదా, కానీ టాటా ఏఐఏ వాళ్ళు తమ టర్మ్ ప్లాన్ లైనప్స్ తో ఇదే ప్రామిస్ చేస్తున్నారు. ప్యూర్ లైఫ్ కవర్ మరియు హెల్త్ మేనేజ్మెంట్ బెనిఫిట్ ని మిక్స్ చేసే ఒక కంప్లీట్ ప్యాకేజ్ గా ఇస్తున్నారు. సో హలో ఫోక్స్, దిస్ ఈస్ సాయి పృథ్వీ అండ్ మీరు చూస్తున్నారు టిటో ఇన్సూరెన్స్ తెలుగు ఛానల్. ఈ రోజు వీడియోలో మనం టాటా ఏఐఏ సంపూర్ణ రక్ష ప్రామిస్, మహారక్ష సుప్రీం సెలెక్ట్ గురించి ఫుల్ గా బ్రేక్ డౌన్ చేద్దాం. ఈ రెండు ప్లాన్స్ కేవలం డెత్ బెనిఫిట్స్ మాత్రమే కాకుండా ఇంకా చాలా ఇస్తున్నాయి. ఇది కేవలం ప్రీమియమ్స్ మరియు పేఅవుట్స్ రేషియో గురించి మాత్రమే కాదు. మనం ఎలిజిబిలిటీ, బెనిఫిట్స్, బిల్ట్ ఇన్ ఫీచర్స్, రైడర్స్, ప్రీమియం అనాలిసిస్ మరియు మార్కెట్ లో టాటా ఏఐఏ పొజిషన్ గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ ఎస్, ఒకవేళ ఇదంతా విన్నాక కూడా మీరు స్టిల్ కన్ఫ్యూజన్ గా ఉంటే మా డిటో టీమ్ తో ఒక ఫ్రీ కాల్ బుక్ చేసుకోండి. ఇది కంప్లీట్లీ ఫ్రీ, నో స్పామ్, నో ప్రెషర్. సరే, ఇక విషయానికి వస్తే అసలు ఎవరు ఈ టాటా ఏఐఏ మరియు వీళ్ళు ఎందుకు రెలెవెంట్? టాటా ఏఐఏ అనేది టాటా సన్స్ మరియు ఏఐఏ గ్రూప్ మధ్య ఒక జాయింట్ వెంచర్. ఇది ఏషియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్లాన్, ఏషియన్ లైఫ్ ఇన్సూరెన్స్ గ్రూప్. టాటా నుంచి లెగసీ మరియు నమ్మకం వస్తే ఏఐఏ 18 డిఫరెంట్ మార్కెట్స్ నుంచి ఇన్సూరెన్స్ ఎక్స్పర్టైజ్ ని తీసుకొని వస్తుంది. ఇండియాలో వీళ్ళు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఒకరు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లాస్ట్ 3 years యావరేజ్ ఇప్పుడు మీ స్క్రీన్ మీద ఉన్నాయి. వీడియోని పాజ్ చేసుకొని మీరు చూడొచ్చు. ఇది చాలా సాలిడ్, కాంపిటీటర్స్ కంటే చాలా బెస్ట్ గానే ఉంటుంది. కానీ ఈ నెంబర్స్ అన్ని మీకు ఈ ప్రొడక్ట్ వర్క్ అయినప్పుడు మాత్రమే మ్యాటర్ అవుతాయి. సో ఇప్పుడు అసలు ఈ ప్లాన్ ఏంటో డీటెయిల్ గా చూద్దాం. ఎలిజిబిలిటీ మరియు ఎంట్రీ గురించి మాట్లాడుకుందాం. ఈ రెండు ప్లాన్స్ కూడా 18 నుంచి 65 years మధ్యలో ఉన్న వాళ్ళకి అవైలబుల్ గా ఉన్నాయి. మీరు 100 years ఏజ్ వరకు కూడా కవరేజ్ తీసుకోవచ్చు. ఇంకా ప్రీమియం పేమెంట్ విషయానికి వస్తే మీరు మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ లేదా ఇయర్లీ పే చేయొచ్చు. ప్రీమియం పేమెంట్ టర్మ్స్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉన్నాయి. సింగిల్ పే, లిమిటెడ్ పే లేదా రెగ్యులర్ పే ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడే మొదటికి డిఫరెన్స్ వస్తుంది, మినిమం ఎలిజిబిలిటీ. సంపూర్ణ రక్ష ప్రామిస్ తో కేవలం 5 lakhs యాన్యువల్ ఇన్కమ్ ఉన్న మీరు ఈ పాలసీ తీసుకోవచ్చు. కానీ మహారక్ష సుప్రీం సెలెక్ట్ కి ఇంకా ఎక్కువ యాన్యువల్ ఇన్కమ్ ఉండాలి. ఎందుకంటే ఎంఆర్ఎస్ఎస్ అనేది హై ఇన్కమ్ ఇండివిజువల్స్ ని టార్గెట్ చేస్తూ డిజైన్ చేసిన ప్లాన్. దీంట్లో మినిమం సమ్ ఇష్యూర్డ్ 2 crores నుంచి స్టార్ట్ అవుతుంది. అదే ఎస్ఆర్పి అయితే 50 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీరు కెరీర్ ఎర్లీ స్టేజ్ లో ఉన్నా లేదా మోడెస్ట్ సాలరీ లెవెల్ లో ఉన్న ఎంఆర్ఎస్ఎస్ మీకు సెట్ అవ్వదు. సో ఇప్పుడు ప్లాన్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ విషయం కొంచెం నువాన్స్ గా ఉంటుంది. ఎస్ఆర్పి లో ఉండే లైవ్ వేరియంట్స్ ఇవి. లైఫ్ ప్రామిస్, ఇది మీ స్టాండర్డ్ టర్మ్ ప్లాన్. నో ఫ్రిల్స్, నో రిటర్న్స్, టర్మ్ ఎండ్ అయ్యే వరకు ప్యూర్ లైఫ్ కవర్ మాత్రమే ఉంటుంది. లైఫ్ ప్రామిస్ ప్లస్, దీంట్లో మీరు పాలసీ టర్మ్ తర్వాత సర్వైవ్ అయితే మీరు కట్టిన ప్రీమియమ్స్ 100% వెనక్కి వస్తాయి. ఇది ఫుల్ డెత్ కవర్ ఉండే రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్. ఎంఆర్ఎస్ఎస్ లో ఉండే లైవ్ వేరియంట్స్, లైఫ్ సెక్యూర్, ఇది కూడా ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కేవలం మీ డెత్ కేసులోనే పేఅవుట్ వస్తుంది. లైఫ్ సెక్యూర్ ప్లస్, ఎస్ఆర్పిలోని ప్లస్ వేరియంట్ లాగా ఇది కూడా ఆర్ఓపిని ఆఫర్ చేస్తుంది. పాలసీ తర్వాత మీరు అవుట్ లైన్ అవుతే మెచ్యూరిటీ అప్పుడు మీ ప్రీమియమ్స్ మీకు తిరిగి వస్తాయి. ఈ పేర్లు చూడడానికి ఒకేలా అనిపించినా గుర్తుంచుకోండి, ఇవి ఇంటర్చేంజబుల్ కావు. ఎంఆర్ఎస్ఎస్ లో అండర్ రైటింగ్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఎంట్రీ క్రైటీరియా ఎక్కువ మరియు ఇందులో సూపర్ రిటైర్మెంట్ బెనిఫిట్ లాంటి ఫ్యూచర్స్ ఉన్నాయి. సో వాటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక కోర్ ఫ్యూచర్స్ విషయానికి వస్తే ఇక్కడే టాటా ఏఐఏ నిజంగానే షైన్ అవుతుంది. ముందుగా ఎస్ఆర్పి మరియు ఎంఆర్ఎస్ఎస్ ఈ రెండు ప్లాన్స్ లో ఈ కింద ఇన్బిల్ట్ బెనిఫిట్ వస్తాయి. పేయర్ అక్సలరేటర్ బెనిఫిట్, ఒకవేళ ఇన్సూరర్ వ్యక్తికి టర్మినల్ ఇల్నెస్ ఉందని డయాగ్నోసిస్ అయ్యి ఇద్దరు డాక్టర్స్ ఆయన ఇంకా కేవలం 6 months లోపే బతుకుంటారని క్లారిఫై చేస్తే టాటా ఏఐఏ వెంటనే బేస్ సమ్ ఇన్సూర్డ్ లో 50% అమౌంట్ ని పే చేస్తుంది. మిగిలిన అమౌంట్ ని నామినీకి డెత్ తర్వాత ఇస్తుంది. ఈ బెనిఫిట్ స్టార్ట్ అయిన క్షణమే తర్వాత కట్టాల్సిన ప్రీమియమ్స్ అన్ని వేవ్ ఆఫ్ అవుతాయి. అండ్ నెంబర్ 2, ఇన్స్టెంట్ పేఅవుట్ ఆన్ డెత్ క్లెయిమ్ ఇంటిమేషన్. ఒకవేళ మీ సమ్ ఇన్సూర్డ్ 1 crore లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటే క్లెయిమ్ రిజిస్టర్ అయిన 1 working డేలోనే కేవలం బేస్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయగానే టాటా ఏఐఏ 3 lakhs పే చేస్తుంది. బ్యాలెన్స్ అమౌంట్ తర్వాత వస్తుంది. కానీ ఈ ఫీచర్ యాక్టివ్ అవ్వాలంటే పాలసీ తీసుకున్న 3 years వెయిటింగ్ పీరియడ్ పూర్తి అవ్వాలి. అండ్ నెంబర్ 3, ఫ్లెక్సీ పే. మీరు కనీసం 5 పాలసీ ఇయర్స్ ప్రీమియమ్స్ కట్టుంటే మీ ప్రీమియమ్స్ కి ఒక పూర్తి ఇయర్ వరకు డిఫర్ చేయొచ్చు. దీనికి ఎలాంటి ప్రీమియమ్స్ లేదా వడ్డీ ఉండదు. ఆ డిఫర్డ్ అమౌంట్ ని మీరు నెక్స్ట్ ఇయర్ ప్రీమియమ్స్ తో పాటు కలిపి కట్టొచ్చు. టెంపరరీగా ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉండదు. ఇది సూపర్ హ్యాండీగా కూడా ఉంటుంది. ఈ ప్రీమియమ్స్ డిఫర్మెంట్ ఫెసిలిటీని మీరు మల్టిపుల్ టైమ్స్ వాడుకోవచ్చు. కానీ ఒక డిఫర్మెంట్ ఎక్స్పైర్ కి ఇంకొక డిఫర్మెంట్ కి మధ్య 5 పాలసీ ఇయర్స్ గ్యాప్ ఉండాలి. అండ్ నెంబర్ 4, లైఫ్ స్టేజ్ బెనిఫిట్. మీ జీవితంలో కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు, మ్యారేజ్, పిల్లలు పుడితే, అడాప్ట్ చేసుకుంటే లేదా హోమ్ లోన్ తీసుకుంటే మీ ఎలిజిబిలిటీని బట్టి మీ కవర్ ని పెంచుకోవచ్చు. దీనికి సెగ్రిగేషన్ ఇలా ఉంటుంది. మ్యారేజ్ బేస్ కవర్ లో 50% పెంచుకోవచ్చు. ఫస్ట్ చైల్డ్ ఆర్ అడాప్షన్ బేస్ కవర్ లో 25% పెంచుకోవచ్చు. సెకండ్ చైల్డ్ ఆర్ అడాప్షన్ బేస్ కవర్ లో 25% పెంచుకోవచ్చు. హోమ్ లోన్ డిస్పర్సల్ లోన్ అమౌంట్ ని బట్టి 100% బేస్ కవర్ వరకు పెంచుకోవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఈ ఈవెంట్ జరిగిన 6 months లోనే మీరు
అప్లై చేయాలి మరియు మీ ప్రీమియమ్స్ కూడా దానికి తగ్గట్టు మారుతుంది. అండ్ నెంబర్ 5 హెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్. ఇవి కాంప్లిమెంటరీ సర్వీసెస్ అన్నమాట. ప్రివెన్షన్, డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ లేదా రికవరీకి సంబంధించిన మెడికల్ కన్సల్టేషన్, హెల్త్ కోచింగ్, సెకండ్ ఒపీనియన్ మరియు పర్సనల్ మెడికల్ కేస్ మేనేజ్మెంట్ లాంటి సర్వీసెస్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. ఇవి ఆప్షనల్ గా యాడ్ చేసుకునే రైడర్స్. మరియు యాడర్స్ గురించి మాట్లాడుకుందాం. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్. యాక్సిడెంట్ వల్ల డెత్ జరిగితే నామినీకి అడిషనల్ పేమెంట్ వస్తుంది. ఒకవేళ ఈ యాక్సిడెంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదా సినిమా హాల్స్, స్కూల్స్ లాంటి పబ్లిక్ బిల్డింగ్స్ లో జరిగితే ఆ అమౌంట్ డబుల్ అవుతుంది. యాక్సిడెంటల్ టోటల్ అండ్ పర్మనెంట్ డిసబిలిటీ. ఇది కూడా సేమ్ లాజిక్. యాక్సిడెంట్ జరిగిన 180 days లోపే పర్మనెంట్ డిసబిలిటీ సంభవిస్తే లంసమ్ అమౌంట్ గా పే చేస్తారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, పబ్లిక్ స్పేసెస్ లో జరిగితే ఇది కూడా డబుల్ అవుతుంది. క్రిటికల్ ఇల్నెస్. దీంట్లో మీరు మెగా సిఎల్ లేదా సెలెక్ట్ సిఎల్ చూస్ చేసుకోవచ్చు. ఇది సుమారు 60 diseases వరకు కవర్ చేస్తుంది. ఇది బేస్ సమ్ ఇన్షూర్డ్ కి ఓవర్ అండ్ అబోవ్ గా పే చేస్తారు. మేజర్ ఇల్నెసెస్ కి 90 days వెయిటింగ్ పీరియడ్, మైనర్ ఇల్నెసెస్ కి 180 days వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. మరియు 7 days సర్వైవల్ క్లాస్ కూడా ఉంటుంది. ఇది 30 years టర్మ్ వరకు అవైలబుల్ గా ఉంటుంది. హాస్పికాష్. మీరు హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ప్రతిరోజు ఖర్చుల కోసం 20,000 వరకు ఫిక్స్డ్ క్యాష్ బెనిఫిట్ ఇస్తారు. ఒకవేళ ఐసీయూలో అడ్మిట్ అయితే అడిషనల్ గా ఇంకో 20,000 per day ఇస్తారు. మీరు మీ అవసరం బట్టి 15, 30, 45 లేదా 60 days వరకు ఈ బెనిఫిట్ ని చూస్ చేసుకోవచ్చు. మ్యాక్స్ 20 years డ్యూరేషన్ ఉంటుంది. సూపర్ రిటైర్మెంట్ బెనిఫిట్. ఇది నాన్ ఆర్ఓపీ ప్లాన్స్ కోసం టాటా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న జీరో కాస్ట్ ఎగ్జిట్ వేరియంట్. కొంచెం ఎక్స్ట్రా ప్రీమియమ్స్ కట్టడం ద్వారా మీకు 30 years తర్వాత లేదా మీకు 70 years వచ్చినప్పుడు కూడా పాలసీ నుండి ఎగ్జిట్ అవ్వచ్చు. మీరు కట్టిన బేస్ ప్రీమియమ్స్ అన్ని వెనక్కి వస్తాయి. కానీ దీని ఎంట్రీ ఏజ్ 50 లోపే ఉండాలి మరియు పాలసీ టర్మ్ లోని లాస్ట్ 10 years లో దీన్ని వాడుకోలేము. అండ్ డిస్కౌంట్స్ గురించి చూద్దాం. టాటా వాళ్ళు ఇక్కడ కూడా మంచి ఆప్షన్స్ ఇచ్చారు. మీకు 8.5% శాలరీ డిస్కౌంట్, 10% డిజిటల్ పర్సన్ డిస్కౌంట్ మరియు 1% ఆటో డెబిట్ డిస్కౌంట్ దొరుకుతాయి. ఇంకా టాటా గ్రూప్ ఎంప్లాయీస్ కి 25%, మ్యారేజ్ లేదా చైల్డ్ బర్త్ లాంటి మైల్ స్టోన్ ఈవెంట్ అప్పుడు 2% మరియు మీరు ఎగ్జిస్టింగ్ టాటా ఏఐఏ పాలసీ ఫ్యామిలీ మెంబర్ అయితే ఇంకో 2% డిస్కౌంట్ ఉంటుంది. కానీ గుర్తుంచుకోండి, ఇవి కేవలం ఫస్ట్ ఇయర్ లో మాత్రమే వర్తిస్తాయి. సో ప్రతి ఇయర్ ఉంటాయని అనుకోకండి. ఇక్కడ ప్రీమియం విషయానికి వస్తే మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఎక్కువ సమస్యలు ఉన్న కేసెస్ లో ఎస్ఆర్పి కంటే ఎంఆర్ఎస్ఎస్ చాలా తక్కువగా వస్తుంది. ఎందుకంటే ఎంఆర్ఎస్ఎస్ హయ్యర్ ఇన్కమ్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తుంది. అక్కడ రిస్క్ ప్రొఫైల్స్ బెటర్ గా ఉంటాయి కాబట్టి ప్రైజింగ్ ఇంకా ఫేవరబుల్ గా ఉంటుంది. సో ఇప్పుడు ఒక సినారియో చూద్దాం. 2 crore కవర్, 70 years ఏజ్ వరకు, రెగ్యులర్ పే, ఇయర్లీ ప్రీమియమ్స్, యాడ్ ఆన్స్ లేదా డిస్కౌంట్స్ లేకుండా. ఇవి ఇండికేటివ్ ప్రీమియమ్స్ మాత్రమే, ఫైనల్ గా అనుకోవద్దు. సో దీంట్లో మీకు ఏది కరెక్ట్? ఒకవేళ మీరు ఇప్పుడిప్పుడే కెరీర్ స్టార్ట్ చేస్తున్నా లేదా మీ ఇన్కమ్ 15 lakhs థ్రెషోల్డ్ కంటే తక్కువగా ఉన్న ఎస్ఆర్పి ఒక పర్ఫెక్ట్ ఎంట్రీ లెవెల్ ప్రొడక్ట్. ఇది మీకు తక్కువ ఇన్కమ్ తో కూడా స్ట్రాంగ్ కవర్, హెల్త్ అసిస్టెన్స్, ఆప్షనల్ రైడర్స్ మరియు టాటా బ్రాండ్ బ్యాకింగ్ ఇస్తుంది. కానీ మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియాని మీట్ అవ్వగలిగితే మాత్రం ఎంఆర్ఎస్ఎస్ ఈజ్ ద స్ట్రాంగ్ పిక్. ఎక్కువ కవరేజ్ కి తక్కువ ప్రీమియమ్స్ మరియు ఇంకా రోబస్ట్ ఫ్యూచర్ సెట్ దీంట్లో మీకు దొరుకుతాయి. సో ఫైనల్ థాట్స్. హెచ్డిఎఫ్సి లేదా ఐసిఐస్తో పోలిస్తే టాటా ఏఐఏ కొంచెం యంగర్ ప్లేయర్ అయినా ఈ రెండు ప్లాన్స్ ని డిఫరెంట్ లైఫ్ స్టేజెస్ కి తగ్గట్టు చాలా సాలిడ్ గా డిజైన్ చేశారు. వీళ్ళ ప్రొడక్ట్ ఆర్కిటెక్చర్ వల్ల దీనిని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. అయితే మీరు ఫైనల్ డిసిషన్ తీసుకునే ముందు క్లెయిమ్ సెటిల్మెంట్ ఎక్స్పీరియన్స్ మరియు డిజిటల్ ఇంటర్ఫేస్ ఎలా ఉంది అనేది ఒకసారి చెక్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే పాలసీ కొన్న తర్వాత మీ సాటిస్ఫాక్షన్ వీటిపైనే ఆధారపడి ఉంటుంది. సో ఇన్ షార్ట్, టాటా ఏఐ వాళ్ళ ప్లాన్లో ఉన్న వాల్యూ ప్యాక్డ్ ఫీచర్స్ వల్ల ఇవి చాలా మంచి ఆప్షన్స్. కానీ వేరే కాంపిటీటర్స్తో ఒక్కసారి కంపేర్ చేసి వీళ్ళ డిజిటల్ సర్వీసెస్ని టెస్ట్ చేసి మీ లాంగ్ టర్మ్ జర్నీ స్మూత్గా ఉండేలా చూసుకోండి. నోట్: టాటా బ్రోచర్స్ మరియు పాలసీ వర్డింగ్స్లో ఉన్న కొన్ని ఫ్యూచర్స్ మరియు రైడర్స్ ఇంకా పూర్తిగా లైవ్లోకి వచ్చి ఉండకపోవచ్చు. సో కొనే ముందు వీటిని ఒకసారి వెరిఫై చేయండి. ఏ ప్లాన్ అయినా సరే ఎప్పుడైనా కంపేర్ చేయండి. ఒక ప్రొఫైల్కి పర్ఫెక్ట్గా ఉన్నది ఇంకొకటి సెట్ అవ్వకపోవచ్చు. రైడర్స్ టెన్యూర్, ఇన్కమ్ లెవెల్ ఇవన్నీ చాలా మ్యాటర్ అవుతాయి. మీకు ఏది బెస్టో తెలియకపోతే వెంటనే డిట్టోతో ఒక ఫ్రీ కాల్ బుక్ చేసుకోండి. ప్రతి ఆప్షన్ని మేము మీకు 1-on-1 డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ హ్యాపీ ఇన్సూరెన్స్ హంటింగ్.